ఈరోజు సెల్ హెల్త్ డైరెక్టర్ ఆయనే మీ అందరికీ బాగా పరిచయం రవికుమార్ చింత గారు నాతోనే ఉన్నారు. సార్ నమస్తే. అట్లీస్ట్ ఇప్పుడుకైనా కొంతమంది లైక్ మీరు చెప్పిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా దాని సక్సెస్ రేట్ కూడా తక్కువ అని చెప్పిన తర్వాత ఎవ్రీబడి విల్ ట్రై టు ప్రొటెక్ట్ దర్ కిడ్నీస్. సో ఈ కిడ్నీస్ ని ప్రొటెక్ట్ చేసుకునే ఈ ప్రాసెస్ లో ముఖ్యంగా ఏం అవాయిడ్ చేయాలంటారు? ఎందుకంటే మీరు అన్నారు క్రియాటినైన్ బాడీలో పెరిగిపోయిందంటే దాన్ని ప్రాసెస్ చేయలేని పరిస్థితిలో కిడ్నీ ఉన్నప్పుడు యూ విల్ ఫేస్ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ అని. సో ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే కిడ్నీ సేఫ్ ఉంటుందట? డయాబెటిక్ కాకపోతే 90% కిడ్నీ సేఫ్ ఉంటుంది. సేఫ్, ఓకే. డయాబెటిక్ కాకుండా ఉండాలంటే ఈ చెత్త అంతా తినకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అసలు ఒకదానికోటి కనెక్ట్ అయి ఉన్నాయి. మీరు తినే ఆహారం గ్లూకోజ్ గా మరి రక్తంలోకి వెళ్తాంది కదా, రక్తంలో ఉన్న దాన్ని ఇన్సులిన్ వెళ్ళి కణాలన్నింటిలో నింపుతుంది కదా, మీ 25 లక్షల కోట్ల కణాలు నింపుతుంది. తర్వాత మిగిలిపోయిన గ్లూకోజ్ ని లివర్ వెళ్ళి ఫ్యాట్ గా మారుస్తుంది కదా, ఆ తర్వాత కూడా మిగిలిపోతే గ్లూకోజ్ డయాబెటిక్ అవుతున్నారు కదా. ఇంత సెల్స్ అన్ని నిండిపోయి ఫ్యాట్ సెల్స్ ఎడిపోస్ టిష్యూస్ అన్ని నిండిపోయి ఇంకా గ్లూకోజ్ ఉండే అంత ఎందుకు తింటున్నారు? అప్పుడు ఏమవుతుంది, ట్యాబ్లెట్లు వాడతారు, ఇన్సులిన్ మళ్ళీ బయట నుంచి పంపుతారు, గ్లూకోజ్ బయట నుంచి పంపుతారు, కంటిన్యూస్ మెడికేషన్ వల్ల కిడ్నీలు దెబ్బతింటున్నాయి. సో ఈ భయపెడతాం కోసం నేను ఈ ప్రోగ్రామ్ చేయట్లేదు, మీరు అనవసరంగా భయపెట్టేలా చేస్తున్నారు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. యూ హావ్ టు అగ్రీ. డీసెంట్ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ లేకుండా, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకుండా, ఆహార విధానంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి అనేది చెప్తే నా ఉద్దేశం అది. రైట్ 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 ఐ అండర్స్టాండ్ దిస్. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ హెల్దీ లైఫ్. ఇప్పుడు దాకా బ్రతుకుతారు అనేది కాదు, భయపెడతాం కాదు నా ఉద్దేశం. కానీ బతికినంత వరకు మాత్రం హెల్దీగా ఉండాలి అనేదే మన ఎజెండా. బ్రతకటానికి తినండి, తినటానికి బ్రతకండి. ఓకే, రైట్. అప్పుడప్పుడు సరదాగా చీట్ చేసుకుంటే తప్పలేదండి. మనం ఎవరి కోరికలు ఎవరు చంపుకోమని చెప్పట్లేదు. కంటిన్యూస్ అబ్యూజ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది నా ఉద్దేశం. రైట్ రైట్. బట్ మీరు అంటున్నట్టుగా అంటే కంటిన్యూస్ అబ్యూజ్ చేయకుండా ఎంత బ్రతకడానికి ఎంత తినాలో అంత తినండి చాలు అంటున్నారు కదా. దీనికోసం ఏం చేస్తారంటే, నాకు కొంచెం ఆకలి ఎక్కువ అండి, బట్ ఏం చేద్దాము అని అంటే మొత్తం తినకుంటుండి మీరు చెప్తున్న డైట్ కూడా కలిసి వస్తుంది కదా అనుకొని కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే, సరే మాక్సిమం నేను ఆకలిని ఆపేంత వరకు ఆపుతా, ఆపి 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 కొన్ని గంటల తర్వాత గట్టిగా తింటా. తినండి గట్టిగా, బట్ తినేది ఏమి తింటున్నారో చూసుకోండి. ఏం తింటున్నారు అనేది ఇంపార్టెంట్. 1500 నుంచి 2000 క్యాలరీలు సుమారుగా శరీరానికి అవసరం అవుతుంది అనుకోండి. అంటే 30% 35% కార్బోహైడ్రేట్ ఉండేది కొంటారు, ఒక 35% ప్రోటీన్ ఉండేలా చూసుకోండి, గుడ్ ఫ్యాట్ ఒక 20% ఉండేలా చూసుకోండి. ఇంత లెక్కలు ఎవడేసుకుంటాడు అంటే, ఆ లెక్కలు వేసే వాళ్ళని చెప్తుంది వినండి. కనీసం అట్లీస్ట్ 2000 క్యాలరీస్ మాక్సిమం. బిఎంఐ బేసిక్ మెటబాలిక్ రేట్ తగ్గకుండా, బిఎంఆర్ తగ్గకుండా, కట్ చేయకుండా ఎట్లా తినాలి దానికి ఇఫ్ యూ డోంట్ నో కన్సల్ట్ కోచెస్ హు ఆర్ దేర్. ఇప్పుడు మేము సెల్ హెల్త్ క్లినిక్ వస్తే వి రిపేర్ దట్ రిథమ్, సర్కాడియన్ రిథమ్ కరెక్ట్ చేస్తాం. సెల్యులర్ లెవెల్లో వి రిపేర్ ఇట్, బికాస్ కావాల్సిన స్లీప్ కరెక్షన్స్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్, న్యూట్రిషనల్ ఫుడ్ ఇవన్నీ ఇస్తే, వెన్ యువర్ రిథమ్ ఈస్ గుడ్, యువర్ సెల్స్ విల్ బిహేవ్ గుడ్. యువర్ రిథమ్ ఈస్ బ్యాడ్, సెల్స్ విల్ బికమ్ బ్యాడ్. ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్ అల్టిమేట్లీ సెల్యులార్ లెవెల్లో సెల్స్ ను అడ్రస్ చేస్తూ, సెల్ హెల్దీగా ఉండాలంటే సెల్ లోపల సెల్ని హెల్దీగా ఉంచడానికి ఉన్న మైటోకాండ్రియా హెల్దీగా ఉండే వరకు కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటాం సెల్ హెల్త్ క్లినిక్ లో. సో ఈ అవేర్నెస్ ఈస్ ఓన్లీ నాట్ ఫర్ జనరల్ పబ్లిక్. అక్కడికి వచ్చి ప్రశ్నలు ఇచ్చే బదులు ఐఎమ్ గివింగ్ అవేర్నెస్ నౌ హియర్ ఓన్లీ. అర్థం చేసుకోండి. ఇఫ్ యూ అండర్స్టూడ్, yes, there is something wrong in my lifestyle, there's something wrong in my food habits, yes, we will correct you. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అండ్ దీని గురించి తెలుసుకుంటూ మెల్లిగా ఓహో దీనికోసం ఇది వాడాలి, దానికోసం ఇది వాడాలి అనే ఐడియా మాత్రం నాకు బాగా వస్తుంది. అఫ్ కోర్స్ చూస్తున్న మీ అందరికి కూడా వస్తుందని అనుకుంటున్నా. మీ ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.